భూతగణములను అదుపు చెయ్యకపోతే అసలు ఉపాసన దగ్గర నుంచి ఏ కార్యక్రమం నడవదు. అందుకే ఎవరు అధికమైనటువంటి సమర్థత కలిగినవాడో, ఎవరు చాలా శక్తివంతుడో వాడి చేతికి భూతగణాలను ఇచ్చాడు పరమశివుడు. అందుకే భూతాధిపం, భూతగణములకు అధిపతి ఎవరు అంటే గణపతి. ఆయన భూత గణములకు అధిపతి కనుక మిగిలిన గణములన్నీ కూడా ఆయనకి నమస్కారం చేస్తాయి. ఇక ప్రయత్నం లేకుండానే మిగిలిన గణములకు కూడా ఆయన అధిపతి. అందుకే గణేశ, గణాధిపతి, గణాధ్యక్ష, వినాయక అని పేర్లు. వినాయక అంటే అంటే విశిష్టమైన నాయకుడు. నాయకుడు అంటే ముందుండి నడిపించాలి, వెనక్కి చూసుకుంటూ ఉండాలి. అందుకే ఎప్పుడైనా ఊరిరిగింపు పెడుతోందనుకోండి, ఓ పెద్ద ఊరిరిగింపు పెడుతున్నప్పుడు కేవలం ముందు మాత్రమే కాదు, పెద్దలు ఊరిరిగింపునకు ముందు ఉండాలి, చిట్ట చివర ఉండాలి, రెండు భాగముల యందు ఉండాలి. అలా ఉండకపోతే ఊరిరిగింపులో అపశృతులు దొరుకుతాయి. అందుకని ముందు వెనక ఉండి ఊరిరిగింపుని నడిపిస్తారు. అలా ఊరిరిగింపుని ఎలా నడిపిస్తారో అలా గణములనన్నిటినీ కూడా ఆయన విశిష్టమైన నాయకుడై నడిపిస్తాడు. అందుకే నాయకత్వంలో ఉన్నవాడు విశిష్టమైన వాడు అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఎవరి వెంట వెడితే క్షేమంగా ఉంటామో, ఎవడు తన వెంట వెడుతున్న వాళ్ళని నడిపించగలిగినటువంటి వాడై ఉంటాడో, ఎవడు అటువంటి సమర్థత కలిగిన వాడో వినాయకుడు. అందుకు ఏనుగు ముఖంతో ఉంటాడు. భాద్రపద మాసంలో ఎందుకు పూజ చేస్తారంటే, ఒకటి భాద్రపద మాసంలో శుక్లపక్షంలో చవితి నాడు వరసిద్ధి వినాయకుని యొక్క అవతారం ఆవిర్భవించింది. అందులో సాంకేతికంగా మీరు తత్వపరంగా చూస్తే ఉపాసనా క్రమం దగ్గరికి వచ్చేటప్పటికీ భాద్రపద మాసం, శ్రావణ మాసం ఈ రెండు వర్ష ఋతువు. శ్రావణ మాసం దగ్గరికి వచ్చేటప్పటికీ ఆకాశం అంతా నల్లటి మబ్బులు కమ్ముకుంటాయి. ఆ మబ్బులు కిందకి దిగుతాయి, బాగా నీరు నిండిన మబ్బులు. అందుచేత తొందరగా చీకటి పడిపోతుంది. పగటిపూట కూడా చీకటిగా ఉంటుంది, ఎప్పుడు జల్లు పడుతూ ఉంటుంది. ఆ జల్లు పడుతున్న కారణం చేత శ్రావణ మాసంలో ఎప్పుడైతే వర్షం ప్రారంభమైందో అరణ్యంలో తీగలన్నీ పెరిగిపోతాయి, పురుగులు పెరిగిపోతాయి. తీగలు ఇటువైపు చెట్ల మించి అటువైపు చెట్ల మీదకి అల్లేసుకుంటాయి. అవి ఎంత దట్టంగా అల్లుకుంటాయంటే అసలు ఏ జంతువు కూడా తీగల్ని తెంపుకొని అవతల వైపుకి వెళ్ళలేక పడుకుంటాయి. చాలా ఇబ్బంది, తీగల్లో పరిగెత్తలేమని. ఏదో కుందేళ్లలాంటివి ఉన్నాయనుకోండి, అవి పరిగెడదామంటే తీగలు కాళ్ళకి తగిలి పడిపోతాయి, చాలా కష్టం. అటువంటి పరిస్థితుల్లో భాద్రపద మాసంలో ముందు ఏది నడుస్తుంది అంటే ఏనుగు నడుస్తుంది. ఏనుగు నడిచిందనుకోండి, ఏనుగు యొక్క శరీరమే అంత బలం. అది నడిచి వెడుతుంటే అడ్డొచ్చినటువంటి తీగలన్నీ పట 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 తెగిపోతాయి. ఇంకా ఏదైనా తెగలేదనుకోండి, దాన్ని తొండంతో తెంపేసి నడిచి వెళ్ళిపోతుంది. ఏనుగు ముందు నడిస్తే వెనకాతలైక మిగిలిన జంతువులన్నీ నడిచి వెళ్ళిపోతాయి, మార్గం వచ్చేస్తుంది. ఒకసారి వినాయకుడికి నమస్కారం చేసి కార్యం మొదలు పెడితే దాన్ని సాధించడానికి కావలసినటువంటి దారి ఆయన చూపించేస్తాడు, ఆయన నడిపించేస్తాడు. అందుకే వినాయక అని పేరు. వినాయక అంటే విశిష్టమైనటువంటి నాయకుడు. అంత గొప్ప నాయకత్వము ఉన్నటువంటి వాడు కనుకనే ఆయన కేవలము ఒక్క నమస్కారము చేత ప్రీతి పొంది మనని గమ్యం చేర్చడంలో మనకి బహుధా ఉపకరిస్తాడు. అంత గొప్ప స్వరూపము కలిగినటువంటి వాడు. అటువంటి విఘ్నేశ్వరుడు గణాధిపతి. ఆయనని ఎవరు నమ్ముకుని ఉంటారో వాళ్ళకి ప్రతిబంధకాలు కూడా రాకుండా ఉంటాయి. అంటే అడ్లొచ్చి కార్యక్రమం జరగకుండా ఉండేటటువంటి విధానం లేకుండా అడ్డు తొలగించి కాపాడతాడు. ఆయన చాలా తేలికగా వశపడతాడు. చిన్నపిల్లలు ఎంత తేలిగ్గా వశపడిపోతారో విఘ్నేశ్వరుడు కూడా అంత తేలికగా వశపడతాడు. ఆయన కోసం పెద్ద కష్టపడక్కర్లేదు. ఒక్క చెరుకు ముక్క పెట్టినా, దోసపండు పెట్టినా పరమ ప్రీతితో నమస్కారం చేస్తే చాలు, ఆయన వెంటనే అనుగ్రహిస్తాడు. అంతటి మహానుభావుడు. అందుకే విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చెయ్యకుండా ఏ కార్యక్రమాన్ని చేయరు.
మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు, నీ పదమే శరణు. విజయ ప్రదాయక విఘ్న వినాయక నీ పదమే శరణు, నీ పదమే శరణు.